బైబిల్ చెప్పే పరిస్థితి కాదు. ఎందుకంటే బైబిల్ రెగ్యులర్గా చదువుతూ ఉంటాం కానీ ఐఎమ్ నాట్ డిజర్వ్డ్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసి మంచి ఎక్స్పీరియన్స్డ్. మీకు నేను చెప్పే అంత వాణ్ణి కాదు, ఉద్యోగం ఇక్కడ చేస్తున్నాను కాబట్టి మీరు ప్రేమతో ఆహ్వానించారు కాబట్టి ఈరోజు రావడం జరిగింది. జనరల్గా మనం నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే అందరం ఏమనుకుంటామంటే మరి రాబోయే నూతన సంవత్సరం అనేది మనకి ఇంకా ఆశీర్వాదకరంగా ఉండాలని, మంచిగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. మరి ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా అనుకుంటాము. కానీ ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. జీవితం అంటే ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా వాటన్నిటిలోంచి కూడా మరి దేవుడు మనల్ని రక్షించి ఈరోజు సజీవులుగా మన ముందు మనందరినీ కూడా ఇక్కడ ఒకటిగా చేసేందుకు కూడా మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దీనికి సంబంధించి ఒకసారి మరి మనం జనరల్గా ఎలా ఉంటామంటే నా యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే బాగా ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కువ ప్రేయర్ చేస్తూ ఉంటాం, సంతోషంలో ఒకసారి మర్చిపోతూ ఉంటాం దేవుడు. అది మనిషి నైజం. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మరి దేవుణ్ణి గుర్తుపెట్టుకొని మరి ఈ సమస్య వచ్చిందంటే అది నువ్వే రిజాల్వ్ చేయాలని చెప్పేసి ఆయన ప్రేయర్ చేయడం తప్ప మనం చేయగలిగేది. ఎందుకంటే ఏది జరిగినా ఆయన యొక్క చిత్త ప్రకారం జరుగుతుంది, గాడ్స్ విల్ తప్ప మనం అనుకున్నది ఏది కూడా మనం అనుకున్నట్టు నెరవేరు. గాడ్స్ విల్ మాత్రమే నెరవేరుతుంది. అది మీ అందరికీ తెలుసు. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలని మీ అందరికీ ఆశపడుతూ ఉన్నాను. నేను ఒకసారి మా ఫాదర్ చనిపోయే ముందు ఒక హాస్పిటల్లో ఉన్నాను. నేను ఈ హాస్పిటల్లో బాగా అంటే అప్పుడు నేను 18 years అప్పుడు మా ఫాదర్ చనిపోయారు. అప్పటికి నాకు పెద్దగా ఏం తెలియదు. బాగా బీటెక్ చదువుకొని బైక్ వేసుకొని అటు ఇటు తిరగడము, ఎంజాయ్ చేయడము, స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో మా ఫాదర్ చనిపోవడం జరిగింది. చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలా సమస్యలు వచ్చినాయి. నాకు తెలియకుండా ఇవన్నీ ఎలా రిసాల్వ్ చేయాలనుకుంటూ హాస్పిటల్లో మా ఫాదర్ లాస్ట్ మినిట్స్లో నేను ఒక హాస్పిటల్లో ఇలా గోడ కానుకొని నుంచొని ఉన్నాను. నా ఎదురుగా ఒక ఇలాంటి ఫోటో ఫ్రేమ్ ఒకటి కనిపించింది. ఆ ఫోటో ఫ్రేమ్లో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ రాసింది. సరే నేను అక్కడికి వెళ్ళి చదువుతూ ఉన్నాను. ఒక 20 lines ఉన్నాయి. ఆ లైన్స్ చదువుతున్నాను. దాని యొక్క సారాంశం ఏంటంటే నాలాంటి ఒక వ్యక్తి ఒకరోజు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితోటి ఒక సముద్రపు ఒడ్డున నడుస్తూ ఉంటాడు. దాంట్లో కూడా ఒక పిక్చర్ ఉంది. సముద్రపు ఒడ్డు, ఇసుక, ఆ సముద్రపు అలలు, మనుషులు నడిచిన తర్వాత మన ఫుట్ ప్రింట్స్ పడతాయి కదా, అవి ఉన్నాయన్నమాట. అవి ఆ ముద్రలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ డయాగ్రామ్ దాని మీద కొన్ని వర్డ్స్ రాసాం. దాని హెడ్డింగ్ వచ్చేసి ఫుట్ ప్రింట్స్ ఇన్ ద శాండ్. అది మన జనాలు చూసే ఉంటారు మీ అందరికీ కూడా. అది నేను చదవడం ప్రారంభించినప్పుడు అందులో ఉన్న సారాంశం ఏంటంటే నాలాంటి ఒక వ్యక్తి, బాగా తెలియగల వ్యక్తి, ఆయన దేవుని కంటే కూడా నేనే తెలియగల అనుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తి దేవునితోటి నడుస్తూ ఉంటాడు. ముందుకు వెళ్ళగానే ఫస్ట్ 4 ఫుట్ ప్రింట్స్ కనపడదు. ఇద్దరు మనుషులకు సంబంధించిన ఫుట్ ప్రింట్స్ 4 కనపడదు. ఇంకొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ 4 కనపడదు. ఇంకొంచెం దూరం వెళ్ళగానే 2 మాత్రమే కనిపిస్తాయి. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ 4 కనిపిస్తాయి. అప్పుడు ఫస్ట్ ఫుట్ ప్రింట్స్ 4 కనిపించినప్పుడు ఆ మనిషి యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్ అతని కళ్ళ ముందు ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే